నమస్తే అండి. రామాయణంలో మనం శ్రీరాముని చరిత్రలో కొన్ని అంత ధార్మికులైన మర్యాద పురుషోత్తముని చరిత్రలో మనం అధార్మిక సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి వాటి గురించి విశ్లేషణ చేస్తూ ఈ చిన్న వ్యాసాన్ని చదువుతున్నా అండి. रामायण का सच, श्री राम के विषय में उठने वाले प्रश्नों के उत्तर, श्री राम जी पर लगाए जाने वाले आरोप कितने सही है. రామాయణం కి సంబంధించిన సత్యం, రాముని విషయంలో, శ్రీరాముని విషయంలో ప్రశ్నలు మరియు సమాధానాలు, శ్రీరామునిపై ఆరోపించబడే కొన్ని విషయాలు అవి ఎంతవరకు నిజం అనేది విషయాన్ని చూద్దాం. క్యా రామ్జీ శూద్ర విరోధీ థే? శ్రీరామచంద్రులు శూద్రులని విరోధించారా? క్యా ఉన్హోనే శంభూక్ కా వధ్ కియా థా? వారు శంభూకుని చంపేశారా? క్యా ఉన్హోనే గర్భవతి సీతా కో చోడ్ దియా థా? వారేమైనా గర్భవతి అయిన సీతామాతని విడిచిపెట్టారా? క్యా ఉన్కా యా ఉన్కే భాయియోం కా లవ్ కుశ్ సే యుద్ధ హువా థా? వారితో కానీ, శ్రీరామునితో కానీ, శ్రీరాముని అన్నదమ్ములతో కానీ లవకుశులకు యుద్ధం జరిగిందా? क्या सीता जी धरती में समा गई थी? सीता माता భూమిలోకి వెళ్ళిపోవడం జరిగిందా? इस लेख में इन सब प्रश्नों का उत्तर दिया जाएगा. ఈ వ్యాసంలో ఇటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వబడుతుంది. आजकल 2 पुस्तकें रामायण के नाम से जानी जाती हैं. वाल्मीकि रामायण, तुलसीदास जी की రామచరితమానస్. ఈ రోజుల్లో మనకి 2 పుస్తకాలు రామాయణానికి సంబంధించి ఉపలబ్ధంలో ఉన్నాయి. వాల్మీకి రామాయణం, తులసీదాసు రచించిన రామచరితమానస్. ఈ 2. इसमें से वाल्मीकि रामायण श्री राम जी के समय में लिखी गई है. ఈ రెండిటిలో వాల్మీకి రామాయణం తీసుకుంటే అది శ్రీరాముడు ఉన్న సమయంలో, వారు ఉన్న సమయంలోనే రాయబడింది. आजकल प्राप्त वाल्मीकि रामायण में 7 कांड है. अंतिम कांड उत्तराकांड है. तपस्वी शंभूक का वध, लवकुश से युद्ध तथा गर्भवती सीता माता जी का त्याग दोनों इसी कांड में आते हैं. అయితే వాల్మీకి రామాయణంలో ఇప్పుడు మనకి ఉపలబ్ధమవుతున్న వాల్మీకి రామాయణంలో 7 అధ్యాయాలు ఉన్నాయి, 7 కాండాలు ఉన్నాయి. అంతిమ కాండంకి వస్తే ఉత్తరకాండం అంటారు. ఈ ఉత్తరకాండంలోనే శంభూకుని వధించడం కానీ, లవకుశులతో యుద్ధం జరగడం కానీ, గర్భవతి అయిన సీతమ్మ వారిని విడిచిపెట్టడం కానీ, రాముల వారు ఇవన్నీ కూడా ఉత్తరకాండంలో ఉన్నవి. परंतु सच्चाई यह है कि महर्षि वाल्मीकि ने जो रामायण लिखी थी उसमें 6 कांड ही थे. 7वां उत्तरकांड बाद में 17वीं 18वीं शताब्दी में मिलाया गया है. కానీ నిజం ఏంటంటే మహర్షి వాల్మీకి గారు రామాయణం రాసినప్పుడు కేవలం 6 కాండలు, 6 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. 7వ కాండం మాత్రం 17వ లేక 18వ శతాబ్దంలో అందులో కల్పబడింది. వాస్తవ రామాయణంలో ఈ 7వ కాండం అనేది కలపబడింది 17-18వ శతాబ్దంలో.
क्योंकि उत्तरकांड महर्षि वाल्मीकि जी की रचना नहीं है, इसलिए श्री राम जी को तपस्वी शंभूक का हत्यारा नहीं कहा जा सकता। उन्हें गर्भवती सीता जी के त्याग का अपराध भी नहीं कहा जा सकता। अतः सनातन धर्म के आदर्श मर्यादा पुरुषोत्तम श्री राम जी को बदनाम करने के लिए किसी दुष्ट ने ये उत्तरकांड बाद में मिलाया। इसके निम्नलिखित प्रमाण है। ఎందుకంటే ఉత్తరకాండం మహర్షి వాల్మీకి గారు రచించినది కాదు. కాబట్టి శ్రీరాములు తపోవంతులు, తపస్వి, వారు శంభూకుని వధించడం అనేది శంభూకుని హంతకులుగా వారిని అనకూడదు. అంతేకాకుండా గర్భవతి అయిన సీతమ్మ వారిని పరిత్యాగం చేయడం అన్న నింద కూడా శ్రీరాముని మీద వేయకూడదు. సనాతన ధర్మానికి ఆదర్శవంతులైన మర్యాద పురుషోత్తములు శ్రీరామచంద్రులుని నిందించడానికి, వారి ప్రతిష్ట భంగం చేయడానికి దుష్టులు ఉత్తరకాండం అనేదాన్ని తర్వాత కలిపారు. కానీ వాల్మీకి గారు రచించినప్పుడు ఉత్తరకాండం అనేది లేదు. ఇది లేదు అనడానికి కింద ప్రమాణాలు చెప్తూ ఉన్నారు. ఈ కింద ప్రమాణాలతో సిద్ధపరుస్తున్నారు ఉత్తరకాండం అనేది వాల్మీకి గారు రచించిన రామాయణంలో లేదు, తర్వాత కలపబడింది అని. ద ఇలియడ్ ఆఫ్ द ईस्ट रामायण का इंग्लिश में संक्षिप्त अनुवाद है जो फ्रेडरिका रिचर्डसन ने किया था. इसे मैकमिलियन एंड कंपनी ने 1870 में प्रकाशित किया था. इसमें केवल पहले 6 कांडों का ही विवरण है. यदि इस अनुवादक के सामने उत्तरकांड होता तो क्या वह उत्तरकांड का अनुवाद ना करता? ద ఇలియడ్ ఆఫ్ ద ఈస్ట్ అనేది రామాయణానికి ఆంగ్లంలో అనువాదపరిచిన గ్రంథం. ఎవరు చేశారు అంటే ఫ్రెడరికా రిచర్డ్సన్ అనే వ్యక్తి. దాన్ని మ్యాక్మిలియన్ అండ్ కంపెనీ వీళ్ళు 1871 సంవత్సరంలో ముద్రణ చేశారు. ఇందులో 6 కాండాలు మాత్రమే వివరణ ఉంది. ఒకవేళ ఉత్తరకాండం వారికి లభ్యమైనట్లయితే దాన్ని కూడా అనువాదం చేసేవారు, కానీ వారు చేయలేదు అని చెప్తున్నారు. ఇంకొక ప్రమాణం, రాల్ఫ్ టీహెచ్ గ్రిఫిత్ ने 1874 में रामायण का इंग्लिश में अनुवाद किया है. इसे लंदन में ट्रबनर एंड कंपनी ने तथा भारत में बनारस में लजारस एंड कंपनी ने छापा दिया था. इसमें भी पहले 6 भागों का अनुवाद है. युद्ध कांड के अंत में अनुवादक उत्तरकांड के विषय में लिखता है. రాల్ఫ్ టీహెచ్ గ్రిఫిత్ అనేవారు 1874లో రామాయణాన్ని ఇంగ్లీష్లో అనువాదం చేశారు. దీన్ని లండన్లో ట్రబ్నర్ అండ్ కంపెనీ వారు, అలాగే భారత్లో బనారస్లో లజారస్ అండ్ కంపెనీ వాళ్ళు ముద్రణ చేయించారు ఈ గ్రిఫిత్ గారు అనువదించిన దాన్ని. అందులో కూడా మనకి 6 భాగాలే లభ్యమవుతాయి అనువాదం అనేది. యుద్ధకాండం తర్వాత ఉత్తరకాండం గురించి ఈ విధంగా రాసి ఉందట అందులో. ద రామాయణ్ ఎండ్స్ epically complete with the triumphant return of Rama and his rescued queen to Ayodhya and his consecration and coronation in the capital of his forefathers. Even if the story were not complete, the conclusion of the last canto of the 6th book
evidently the work of a later hand than Valmiki's, which speaks of Rama's glorious and happy reign and promises blessings to those who read and hear the Ramayana, would be sufficient to show that when these verses were added, the poem was considered to be finished. अर्थात एक महाकाव्य के रूप में रामायण विजयी राम की अपनी रानी को बचाना और अपने पूर्वजों की राजधानी में राज्याभिषेक के साथ पूरी हो जाता है। छठे अध्याय के अंतिम खंड में वाल्मीकि राम के गौरवशाली और खुशहाल शासन की बात करते हैं और उनके लिए आशीर्वचन कहते हैं जो रामायण को पढ़ते हैं और सुनते हैं। इससे यह निश्चित हो जाता है कि महाकाव्य यहाँ समाप्त हो जाता है। उत्तरकांड बाद की रचना है जो किसी दूसरे द्वारा लिखी गई। ఇక్కడ యుద్ధకాండం సమాప్తం అయిపోయిన తర్వాత వీరు అనువదించిన గ్రిఫిత్ వారు అనువదించిన రామాయణంలో యుద్ధకాండం సమాప్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా రాసి ఉంటుందట. మహాకావ్యమైన రామాయణం రాముని విజయంతో అతని ధర్మపత్నిని రక్షించుకొని రాజధానికి తన అయోధ్యకి వెళ్ళి రాజధానిలో రాజ్యాభిషేకంతో పూర్తి అయిపోతుంది. ఈ 6వ అధ్యాయంలో అంతిమ ఖండంలో వాల్మీకి రామాయణం యొక్క గౌరవ పూరితమైన ఒక మంచి సుశోభితమైన రాజ్యాన్ని నెలకొల్పడం జరిగింది అనేసి చెప్తూ వాల్మీకి గారు ఇంకా ఎవరైతే ఈ రామాయణాన్ని చదువుతున్నారో వింటున్నారో వారందరికీ ఆశీర్వచనాలు ఇస్తున్నట్లుగా ఉంటుందట. దాంతో మనకు అర్థమవుతుంది ఈ కావ్యం మహాకావ్యం అనేది సమాప్తం అయిపోయింది అని. ఇక ఉత్తరకాండ విషయానికి వస్తే అది దాని తర్వాత ఎవరో దుష్టులు కల్పితం చేశారు అందులో అని. ఇంకా 3వ प्रमाण वाल्मीकि रामायण की संस्कृत में 3 टीका मिलती है। उसमें से सबसे मुख्य तथा पुरानी टीका श्री गोविंदराज जी की है। गोविंदराज जी ने अपना व अपने गुरु का परिचय बालकांड में रामायण के आरंभ में तथा युद्धकांड के अंत में दिया है। बीच में कहीं भर भी अपना परिचय नहीं दिया। यदि गोविंदराज जी के सामने उत्तरकांड होता तो वह अपना परिचय युद्धकांड में ना देकर उत्तरकांड में देते। सन 1900 के आसपास तक जो भी गोविंदराज की टीका सहित वाल्मीकि रामायण छपी है उनमें उत्तरकांड की टीका नहीं है, परंतु 1930 के संस्करण में गोविंदराज की उत्तरकांड पर टीका मिलती है। उसके उत्तरकांड पर जो टीका दी गई है वह पिछले 6 खंडों की टीका से बिल्कुल अलग है और उत्तरकांड को रामायण का हिस्सा दिखाने के लिए बनाई है। వాల్మీకి రామాయణాన్ని సంస్కృతంలో వారికి సంబంధించిన ఆ కావ్యానికి సంబంధించిన 3 మనకి తాత్పర్య గ్రంథాలలాగా అలా దొరుకుతాయండి. అందులో ముఖ్యమైనది చాలా పురాతనమైనది గోవిందరాజుల వారి తాత్పర్య గ్రంథం. వారు తమ గ్రంథంలో వారి గురించి కానీ గోవిందరాజుల వారి గురించి కానీ వారి గురువు గారి గురించి కానీ బాలకాండంలో మరియు ఉత్తరకాండంలో ప్రథమం ఆదిలో అంతంలో పరిచయం చేసుకుంటారట. ఇక తర్వాత ఎక్కడ వారి పరిచయం కనిపించదట.
ఒకవేళ వారికి గనక ఉత్తరకాండం ఉండి ఉంటే గనక వారి గురువుగారి పరిచయం కానీ వారి పరిచయం కానీ ఉత్తరకాండంలో చేసేవారు 6వ కాండంలో చేసేవారు కాదు అని చెప్తున్నారు. అంతేకాకుండా 1900వ సంవత్సరానికి దరిదాపుల్లో ఈ తాత్పర్య గ్రంథం మనకి రచించినట్టుగా మనకి తెలుస్తుంది. దాని ముద్రణ అనేది 1930వ సంవత్సరంలో సంస్కరించబడిన ముద్రణ దొరుకుతుంది మనకి. 1900 సంవత్సరంలో మనకి ఏ గ్రంథం అయితే దొరుకుతుందో అందులో కేవలం 6 ఖండాలు మాత్రమే ఉంటాయి. ఉత్తరాఖండ్కి సంబంధించిన తాత్పర్యం మనకి ఉండదు. కానీ 1930వ సంవత్సరంకి వచ్చేసరికి అందులో మార్పు చేర్పులు చేసి అందులో ఉత్తరాఖండం కూడా కనిపిస్తుంది. మరి ఈ గ్రంథానికి 30 సంవత్సరాల క్రింద రాసిన ఆ గ్రంథానికి, ముద్రణ చేసిన ఆ గ్రంథానికి తేడా చూస్తే చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఈ 30 సంవత్సరాల తర్వాత ఎవరో కలిపారు, ఇవన్నీ లేనిపోనివన్నీ ఎవరో కల్పించారు అనేది అర్థమవుతుంది. కల్పించేసి ఆ ఉత్తరకాండం కూడా రామాయణంలో ఒక భాగమే అన్నట్టుగా తయారు చేశారు కొత్తగా సంస్కరించబడిన తాత్పర్య గ్రంథంలో అని చెప్తున్నారు. తర్వాత ఇంకా వేరే ప్రమాణాలు చూస్తే क्षेत्रीय भाषाओं में मिलने वाली रामायण और उत्तरकांड, ప్రాంతీయ భాషల్లో ఏ రాష్ట్రంలో ఆ ప్రాంతీయ భాష ఉంటుంది కదండి, ఆ ప్రాంతంలో ఆ రామాయణ గ్రంథాలు ఉత్తరకాండం గురించి ఇప్పుడు చెప్తున్నారు. भारत में वाल्मीकि रामायण को आधार बना कर कई प्रादेशिक भाषाओं में रामायण लिखी गई है, जैसे कंब रामायण तमिल में, रंगनाथ रामायण तेलुगु में, तोरवे रामायण कन्नड़ में तथा तुलसीदास जी की रामचरितमानस अवधि में। अब हम क्रम से इन पर विचार करते हैं. భారతదేశంలో వాల్మీకి రామాయణం ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఏ రాష్ట్రాల్లో ఏ కవులు ఆ ప్రాంతీయ భాషల్లో రాశారో చూస్తే కంబ రామాయణం అనేది తమిళులు రాశారు, రంగనాథ రామాయణం అని తెలుగువారు రాశారు, తోర్వే రామాయణం అని కన్నడం వాళ్ళు రాశారు, అలాగే తులసీదాస్ గారు రామచరిత మానస్ అని అవధి భాషలో రాశారు. ఇవన్నిటినీ ఆలోచన చేస్తే ఈ గ్రంథాలు ఎలా ఉన్నాయంటే కంబ रामायण इसका रचना काल लगभग 12वीं शताब्दी है. संस्कृत से भिन्न उपलब्ध भाषाओं में यह सबसे पुरानी रामायण है. इसके लेखक महाकवि कंबन है. इसकी मूल भाषा तमिल है. अब तक इसके हिंदी पहला अनुवाद 1962 में बिहार राजभाषा परिषद कई अनुवाद हो चुके हैं. इसमें भी बाल कांड से लेकर युद्ध कांड तक 6 ही कांड है. यह भी भगवान श्री राम जी के राज्याभिषेक व श्री राम जी द्वारा दरबार में सभी के लिए प्रशंसा वचन के साथ पूरी होती है. यह बहुत अधिक वाल्मीकि रामायण से मिलती है. यदि महाकवि कम्बन जी के सामने वाल्मीकि रामायण में उत्तरकांड होता तो वह इसका वर्णन जरूर करते, परंतु उनके सामने जो वाल्मीकि रामायण उपलब्ध थी उसमें 6 कांड ही थे. కంబన్ రామాయణం గురించి చూస్తే ఇది 12వ శతాబ్దంలో సంస్కృతం నుంచి భిన్న భాషలలో దీని అనువాదం లభ్యమవుతుంది. ఇది సంస్కృతం కాకుండా ఇతర భాషలలో రామాయణం రాసిన గ్రంథాలలో పురాతనమైన గ్రంథం కంబన్ రామాయణం అనేది. సంస్కృతం కాకుండా వేరే భాష గ్రంథాల్లో రాసిన వాటిల్లో ఇది పురాతనమైనది. దీని లేఖనకర్త మహాకవి కంబన్ గారు. వీరు మాతృభాష తమిళం, వీరి మాతృభాష. ఇప్పటి వరకు హిందీలో దీని అనువాదం
1962 సంవత్సరంలో బీహార్ రాజభాషా పరిషత్ వారు చేశారు. చాలా అనువాదాలు జరిగాయి ఈ రామాయణంకి. ఇందులో కూడా బాలకాండం నుంచి యుద్ధకాండం వరకు 6 కాండాల గురించి మాత్రమే ఉంటుంది. భగవానుడు శ్రీరామచంద్రుడు రాజ్యాభిషేకం వరకు రాజదర్బారంలో అందరికీ ప్రశంసా వచనాలు ఏదైతే ఉంటాయో అవి పలికేంత వరకే ఉంటుంది రాజ్యాభిషేకం సమయంలో. ఇంకా తర్వాత ఏమీ ఉండదు. ఒకవేళ వాల్మీకి రామాయణంలో కనుక 6 కాండాలు కాకుండా ఉత్తరకాండం కూడా కంబన్ గారికి ఉపలబ్ధం అయి ఉంటే ఆ సమయంలో వారు దానికి కూడా అనువాదం చేసేవారు. కానీ వారు కేవలం 6 కాండాలు మాత్రమే చేశారు. వారి కావ్యంలో ఉత్తరకాండం మనకి కనిపించదు అని చెప్తున్నారు. ఇంకా సంస్కృతం కాకుండా ఇతర భాషలలో రంగనాథ రామాయణ इसका रचनाकाल लगभग 1380 ईस्वी है. इसकी भाषा तेलुगु है, परंतु अब इसका हिंदी में अनुवाद 1961 में बिहार राजभाषा परिषद द्वारा हो चुका है. यह रामायण श्री राम जी के राज्याभिषेक व दरबार के दृश्य के साथ पूरी हो जाती है. इसमें बालकांड से लेकर युद्धकांड तक 6 कांड है. यदि इसके रचयिता के सामने उपलब्ध वाल्मीकि रामायण में उत्तरकांड होता तो वह अवश्य ही उसका उल्लेख करते, परंतु उनके सामने जो वाल्मीकि रामायण उपलब्ध थी उसमें 6 कांड ही थे. రంగనాథ రామాయణం అని కూడా 1380వ సంవత్సరంలో తెలుగు వారు రాశారు. దీన్ని అనువదించిన వారు కూడా బీహార్లో రాజ్ భాషా పరిషత్ వారు 1961వ సంవత్సరంలో అనువాదం చేశారు. 13వ శతాబ్దంలో రాసిన కావ్యాన్ని. ఈ రామాయణ గ్రంథం కూడా రాజ్యాభిషేకం వరకు సమాప్తమైపోతుంది. ఈ గ్రంథం కూడా 6 కాండాలు మాత్రమే. ఇందులో కూడా మనకి ఉత్తరకాండం లభించదు. ఒకవేళ వాల్మీకి రామాయణంలో గనక ఉత్తరకాండం ఉంటే ఈ రంగనాథ రామాయణంలో కూడా వారు తెలుగులో ఉత్తరకాండాన్ని అనువదించేవారు. కానీ అది లేదు కాబట్టి అనువాదం జరగలేదు అని అంటున్నారు. तोरवे रामायण इसका रचनाकाल लगभग 1500 ईस्वी है. इसकी मूल भाषा कन्नड़ है, परंतु अब इसका हिंदी में अनुवाद हो चुका है. इसके लेखक तोरवे नरहरि जी है. यह रामायण श्री राम जी के राज्याभिषेक, सुग्रीव आदि को विदा करना, राम राज्य में सुख शांति, दरबार के दृश्य तथा रामायण पढ़ने के लाभ के वर्णन के साथ पूरी हो जाती है. इसमें बालकांड से लेकर युद्धकांड तक 6 कांड है. यदि इसके रचयिता के सामने उपलब्ध रामायण वाल्मीकि रामायण में उत्तरकांड होता तो वह अवश्य ही उसका उल्लेख करते, परंतु उनके सामने जो वाल्मीकि रामायण उपलब्ध थी उसमें 6 कांड ही थे. తోర్వే రామాయణంలో ఇది కన్నడం వారు రాసింది 1500 సంవత్సరంలో 15వ శతాబ్దంలో కన్నడం కవి రాసినది. ఇది ఎవరు రాశారంటే తోర్వే నరహరి అనే కవి అనువాదం చేశారు సంస్కృతం నుంచి. వీరి రామాయణంలో రాజ్యాభిషేకం వరకు సుగ్రీవుడు ఇతరులని వాళ్ళని వారి స్థానానికి పంపించడం, గౌరవంగా రామరాజ్యంలో సుఖశాంతి ఉండడం, రామాయణం చదువుతున్న వారికి ఏ లాభాలు కలుగుతాయి అన్న దానితో పూర్తి అయిపోతుంది ఈ గ్రంథం అనేది. కేవలం 6 కాండాలు మాత్రమే ఉంటాయి ఇందులో కూడా. 7వ కాండం ఒకవేళ వాల్మీకి రామాయణంలో ఉంటే గనక, వీరికి లభించి ఉంటే గనక వీరు కూడా అనువాదం చేసేవారు 15వ శతాబ్దంలో. కానీ చేయలేదు కాబట్టి ఉత్తరకాండం ఇక్కడ లేదు కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే 15వ శతాబ్దంలో కూడా ఉత్తరకాండం అనేది చేర్చలేదు. रामचरितमानस गोस्वामी तुलसीदास जी की रामचरितमानस में उत्तरकांड है, परंतु उसकी विषय वस्तु वाल्मीकि जी के उत्तरकांड से
पूरी तरह अलग है। इसमें ना तो शंबुक है, ना लवकुश है, ना सीता को वनवास भेजने का विवरण है। अतः तुलसीदास जी के समय भी यह उत्तराखंड रामायण का हिस्सा नहीं था। श्री राम जी के राज्याभिषेक का वर्णन वाल्मीकि जी छठे कांड में करते हैं, जो तो तुलसीदास जी सातवें कांड में करते हैं। తులసిదాస్ గారు గోస్వామి తులసిదాస్ గారు రచించిన రామచరితమానసంలో మనకి ఉత్తరకాండం అనేది కనిపిస్తుంది. కానీ మనకి ఇప్పుడు ఉపలబ్ధమవుతున్న వాల్మీకి రామాయణంలో ఉన్న ఉత్తరకాండానికి మరియు గోస్వామి తులసిదాస్ వారు రచించిన రామచరితమానస్లో ఉత్తరకాండానికి, ఈ రెండిటికి ఇప్పుడు మనకి ఉపలబ్ధమవుతున్న వాల్మీకి రామాయణానికి, తులసిదాస్ గారి రామాయణానికి, ఈ రెండిట్లో ఉన్న ఉత్తరకాండకి భిన్నంగా ఉంటాయి. ఈ రెండు సమానంగా ఉండవు. అది ఏంటి అంటే, తులసిదాస్ గారు రాసిన రామచరితమానస్లో ఉత్తరకాండంలో శంభూకుని గురించి కానీ, లవకుశుల గురించి కానీ, సీతమ్మ వారిని వనవాసానికి పంపించిన విషయం కానీ ఉండదట. వారు రాజ్యాభిషేకం గురించి ఏదైతే వివరణ ఉందో, అది ఏదైతే వాల్మీకి రామాయణంలో 6వ కాండంలో రాశారో దాన్ని మరో కాండంగా పెట్టి 7వ కాండంగా పెట్టి అందులో రాజ్యాభిషేకాన్ని జోడించారే తప్ప, అందుకని 7 కాండాలుగా కనిపిస్తుందే తప్ప, ఇందులో మనకి ఆ సీతా పరిత్యాగం కానీ, శంభూకుని గురించి కానీ ఇవేమీ కనిపించవు. కాబట్టి గోస్వామి తులసిదాస్ గారి రామచరితమానస్లో కూడా ఇటువంటి విషయాలు లేవు అని చెప్తున్నారు. ఇక 9వ ప్రమాణం, వాల్మీకి रामायण में फलश्रुति, रामायण पढ़ने के लाभ युद्ध कांड के अंत में है। यदि महर्षि वाल्मीकि जी ने उत्तरकांड लिखा होता तो वह इसे उत्तरकांड के अंत में देते. ఇక్కడ రామాయణం చదివినందుకు మనకి ఏమి ఫలితం కలుగుతుంది అన్న విషయాలు వాల్మీకి గారు యుద్ధకాండం అయిపోయిన తర్వాత రాశారు అని చెప్తున్నారు. ఒకవేళ ఉత్తరకాండం కూడా ఉంటే గనక వాల్మీకి గారు రాసిన రామాయణంలో, అప్పుడు వారు ఈ ఫలశ్రుతి అనేది, రామాయణం చదివిన ఫలితాన్ని చెప్పడం అనేది ఉత్తరకాండం తర్వాత, కావ్యం అయిపోయిన తర్వాత అంతిమంగానే చెప్తారు కదా, మధ్యలో చెప్పరు కదా అని చెప్తున్నారు. కాబట్టి వాల్మీకి గారు రచించిన 6 కాండాలే, అది 6వ కాండమే అంతిమ కాండం. అందుకని దాని తర్వాత రామాయణం చదివిన ఫలశ్రుతి, దాని లాభాలు, కావ్యం చదివిన లాభాల గురించి చెప్పడం జరిగింది అనేది చెప్తున్నారు. ఇంకా 10వ ప్రమాణం, संस्कृत के सभी ग्रंथों में समय समय पर मिलावट की जाती रही. आज रामायण के 4-5 अलग अलग संस्करण मिलते हैं, जिसमें एक दूसरे से पूरी तरह अलग श्लोक मिलते हैं. సంస్కృతంలో ఉన్న అన్ని గ్రంథాల్లో సమయాన్ని పట్టి కలపడం అనేది జరుగుతుంది. అందులో లేనివి తీసుకొచ్చి కలపడం అనేది జరుగుతోంది. ఈరోజు మనకి ఉపలబ్ధమైన 4-5 సంస్కరణలు, అంటే మార్పులు చేర్పులు చేసిన గ్రంథాలు చూస్తే ఒకదానికొకటి విభిన్నంగా ఉంటాయి. ఒకదానికొకటి శ్లోకాలు కూడా మనకి విభిన్నమైన శ్లోకాలు కనిపిస్తూ ఉంటాయి. कुछ श्लोकों की संख्या भी संस्करणों में अलग अलग है. కొన్ని శ్లోకాల సంఖ్య కూడా విభిన్నమైన సంస్కరణలలో, విభిన్నమైన గ్రంథాల్లో విభిన్నంగా ఉంటాయి. అంటే పలానా సంఖ్య పలానా గ్రంథంలో ఒకటి ఉంటే ఇంకో గ్రంథంలో ఇంకోటి ఉంటుంది. ఆ విధంగా इससे अनुमान होता है कि स्वार्थी लोग समय पर इन पुस्तकों में से श्लोक हटाते भी रहे और मिलाते भी रहे. దీనివల్ల మనకి తెలుస్తున్నది, అనుమానం వస్తున్నది ఏంటంటే, స్వార్థపూరితమైన జనాలు ఈ గ్రంథాలలో శ్లోకాలు
వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తీసేస్తున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ స్వార్థం కోసం కలుపుతున్నారు కూడా. इन मिलावटी श्लोकों के कारण ही सनातन धर्म के महापुरुषों का अपमान होता रहा है. ఈ కల్పిత శ్లోకాల కారణంగానే మన సనాతన ధర్మానికి చెందిన మహాపురుషులని అవమానం చేయడం అనేది జరుగుతోంది ఈ కల్పించిన శ్లోకాల మూలంగానే అని చెప్తున్నారు. उदाहरण के तौर पर कम्युनिस्ट लेखिका मृणाल पांडे ने एक बार अखबार में एक लेख लिखा जिसमें माता सीता द्वारा पूजा के तौर पर गंगा नदी में शराब के घड़े डालने की बात लिखी थी. ఉదాహరణం కోసం చూస్తే కమ్యూనిస్ట్ లేఖనకర్త అయిన మృణాల్ పాండే ఉన్నారట. వారు ఆమె స్త్రీ, ఆమె న్యూస్ పేపర్లో ఈ విధంగా ముద్రణ చేయించారట. సీతమ్మ వారు గంగా నదిలో మద్యపానానికి సంబంధించిన ఆ పాత్రని గంగా నదిలో వదిలారు అని ముద్రణ చేయించారట न्यूज़ पेपर लो. बाद में ढूंढने पर पाया कि यह श्लोक केवल एक संस्करण में है जो किसी शराब पीने वाले ने मिलाया है. తర్వాత వెతికి చూస్తే ఆ శ్లోకం ఎక్కడిది అని వెతికి చూస్తే ఒక గ్రంథంలో, సంస్కరించబడిన ఒక గ్రంథంలో, అంటే మార్పు చేర్పులు చేసిన తర్వాత ఏదైతే గ్రంథం ఉంటుందో ఆ గ్రంథంలో ఎక్కడో మద్యపానం చేసే వ్యక్తులు కల్పించారట ఈ శ్లోకాన్ని. మరి సీతమ్మ వారే మద్యపానం చేస్తున్నారు, అటువంటి పాత్రను తీసుకొచ్చి గంగానదిలో కలిపారు అంటే ఈ మద్యపానం చేయడం అనేది సరైనదే. మహాపురుషులు, గొప్ప స్త్రీలు, విద్యావంతులు కూడా చేశారు అని వారికి మద్దతు దొరుకుతుంది అనేసి వారి స్వార్థం కోసం ఇటువంటి వాళ్ళు కల్పించిన శ్లోకాలు ఇవి అని చెప్తున్నారు. इसी तरह केवल एक संस्करण में सीता द्वारा घूंघट करने का जिक्र मिलता है जो साफ साफ बाद में मिलाया गया है. ఇటువంటి గ్రంథాల్లోనే సీతమ్మ వారు घूंघट అంటే కొంగు తల మీద నుంచి వేసుకుంటారు కదండి, ముఖం కనిపించనివ్వకుండా కూడా చేసుకుంటారు. ఇప్పటికీ మనకి రాజస్థాన్ అటువైపు ఘూంఘట్ ప్రథ అనేది ఇలా చూస్తూ ఉంటాం. మహిళలు వారి గ్రామంలో ఇంకా ఘూంఘట్ వేసుకునే ఉంటారు, మొహం కూడా కనిపించనివ్వకుండా. అటువంటిది సీతమ్మ వారు కూడా వేసుకున్నారు అని కూడా వీరి స్వార్థం కోసం ఇటువంటి శ్లోకాలు కూడా కలపడం జరిగింది. మన సనాతన ధర్మంలో గొప్ప గొప్ప వ్యక్తులు, మహాపురుషులు, విద్యావంతులైన స్త్రీలను గురించి ఇటువంటివి తమ స్వార్థం కోసం కలిపి మన సనాతన ధర్మంలోని గొప్ప గొప్ప వ్యక్తులని అవమానించడం కోసం ఇవి చేర్చారు. ఇందులో వాస్తవాలు ఈ విధంగా పరిశీలన చేస్తే మనకి వాస్తవాలు అర్థమవుతాయి అని చెప్తున్నారు. ధన్యవాదం అండి. నమస్తే.